షుగర్ ఉన్నవాళ్ళు ఆల్కహాల్ తీసుకోవచ్చా లేదా? ఈ డౌట్ చాలా మంది అడిగారు. పేషెంట్స్ గూడా ఏ ఆల్కహాల్ తీసుకుంటే మంచిది? దేనివల్ల షుగర్ పెరుగుతుంది? దేనివల్ల పెరగదు? అని చాలా మంది అడిగారు. అయితే నేనేం ఆన్సర్ చెప్తానో మీకు గూడా తెలుసు. నేనే గాదండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ గూడా ఏమని చెప్పింది? సింగిల్ పెగ్ కూడా హెల్త్‌కి అస్సలు మంచిది కాదని చెప్పింది. అయితే మరి ఈ వీడియోలో నేనేం చెప్తా అంటే దేనివల్ల షుగర్ ఎక్కువగా పెరుగుతుంది? దేనివల్ల షుగర్ ఎక్కువగా పెరగదో ఈ వీడియోలో చెప్తాను. అయితే ఈ వీడియోలో మీకు ఏ డ్రింక్స్ వల్ల షుగర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది చెప్తా వినండి. మెయిన్‌గా ఏంటంటే బియర్ వల్ల, వైన్ వల్ల అండ్ అదే కాకుండా వేరే కాక్టైల్స్ వల్ల ఈ షుగర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అండ్ మరి ఈ మిగతా డ్రింక్స్ ఈ వోడ్కా, విస్కీ, రమ్ వల్ల దీనివల్ల షుగర్ అనేది పెరగదు. దీంట్లో న్యూట్రల్ షుగర్ పెరిగే కాంపౌండ్స్ ఏమి ఉండవు కాబట్టి ఇది న్యూట్రల్‌గా ఉంటుంది. మెయిన్‌గా షుగర్ పెరిగేదేంటి? బియర్ గాని, వైన్ గాని, ఈ మిగతా కాక్టైల్స్ దీనివల్ల షుగర్ అనేది పెరుగుతుంది. అలా అని ఈ వోడ్కా, విస్కీ తీసుకోవడం హెల్త్‌కి మంచిదని కాదు. దానివల్ల షుగర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నేను మన ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను. ఎందుకు షుగర్ డౌన్ అవుతుంది ఈ ఆల్కహాల్స్ వల్ల అని చెప్పి. సో బెస్ట్ ఏంటంటే ఆల్కహాల్‌ని అవాయిడ్ చేయండి. లేదంటే చాలా తక్కువ మోతాదులో తీసుకోండి. అది కూడా ఎంప్టీ స్టమక్ తోటి తీసుకోకండి. అండ్ అదే కాకుండా వాటర్ కూడా మంచిగా తీసుకోండి. ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల వేరే కాంప్లికేషన్స్ కూడా డెవలప్ అయితాయి. అండ్ రెగ్యులర్‌గా తీసుకోవడం కూడా హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. అర్థమైంది కదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.